ఒకటే మాట సింపుల్, మోడీ అవా నడుస్తుంది. ఇప్పుడు మోడీ తప్ప ప్రజలు వేరే వాళ్ళని కోరుకుంటారు. రాహుల్ గాంధీ అవా నడుస్తుందని మాకు అనిపిస్తుంది. రాహుల్ గాంధీ అవా నడుస్తే మనం 3 స్టేట్లో గెలుస్తుండే, రాజస్థాన్, మధ్యప్రదేశ్, అక్కడ కర్ణాటక, తెలంగాణలో కూడా గెలిచింది కదా, అది మాట్లాడండి. అరే తెలంగాణ గెలిచింది కరెక్టే. ఇప్పుడు ఎన్ని స్టేట్లలో ఉంది బీజేపీ? ఇండియా మొత్తంలో ఎన్ని స్టేట్స్లలో ఉంది? మేము చెప్తున్నాం కదా, మోడీ గవర్నమెంట్, మోడీ ప్రధానమంత్రి, మళ్ళీ పక్కా ప్రధానమంత్రి మోడీ అవుతాడు. ఇంకోటి చెప్తున్నా, 400 నుంచి 450 సీట్లు బీజేపీకి వస్తాయి. బీజేపీకి ఉన్న గవర్నమెంట్ కేంద్రం నుంచి తెలంగాణకు ఒరిగింది ఏందో ఒక పట్టుమని ఒక 5 ఉదాహరణలు చెప్పగలుగుతారా అన్న మీరు? కేంద్రం నుంచి తెలంగాణకు ఒరిగింది ఏందనంటే మొన్నే కదా మోడీ రైస్ అని, రైస్ ఒకటి, దానికంటే ముందు రోడ్లు ఎట్లుండే, 4 లైన్స్ రోడ్స్, బ్రిడ్జిలు, మోడీ తెచ్చిన పథకాలు, సెంట్రల్ నుంచి వచ్చిన పథకాలు, అవన్నీ ఎందుకు లేవు? ప్రజలకు పోతున్నాయి. లేకుంటే మేము ఎందుకు ఇంత ఊపు వస్తుంది మాకు? మా దగ్గర ఎన్నుండే సీట్లు? 1 సీట్ ఉండే. రాజాసింగ్ ఒక్కడే ఉండే మా దగ్గర. 8 సీట్లు అయినాయి. అస్సలు మేము 25 సీట్లు 30 సీట్లు గెలవాలి. ఎక్కడ జరిగింది? పొరపాటు ఎక్కడో పొరపాటు జరిగింది అంతే. పొరపాటు జరిగింది. పార్టీకి చెప్పే ప్రయత్నం చేసిరా మీలాంటి వ్యక్తులు? చెప్పినాం. ఈటలన్న సీనియర్ నాయకుడు, ఆయనతో మా బాధ పంచుకున్నాం. మేము అందరితో చెప్పలేని ఉండొచ్చు కానీ అన్నతోనైతే మా బాధ పంచుకున్నాం. ఎందుకు ఏదున్నా పార్టీ అంతర్గత విషయాలు, పార్టీ వ్యవహారాల విషయాలు మీరు ఈటెల రాజేందర్ గారికి ఎందుకు చెప్తారు? కిషన్ రెడ్డి గారు ఉన్నారు కదా పార్టీ ప్రెసిడెంట్. కిషన్ రెడ్డి గారికి కూడా చెప్పినాము. చెప్పే ఏ విషయాలు అయితే చెప్పాలో అవి కిషన్ రెడ్డి గారికి కూడా చెప్పినాం. రైట్ అన్న. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటు చేయబోతుంది అని మీరు అసలు ఊహించిరా ఈ అంశాన్ని? లేదు, ఊహించలేదు. మాకు ఒక 25-30 సీట్లు వస్తే అంగు వస్తుంది, వేరే విధంగా మారుతుందని మేము అనుకున్నాం. అంటే కేసీఆర్ గారికి మద్దతు తెలుపుతాం అనుకున్నారా? కేసీఆర్కి ఎందుకు మద్దతు? బీజేపీ, బీఆర్ఎస్ ఈ రెండు ఒకటేనని చెప్పి కాంగ్రెస్ విమర్శిస్తుంది కదా ఎప్పటికప్పుడు మిమ్మల్ని. మరి అట్లయితే కేసీఆర్ గారు అదే లోతుగా తీసుకుపోయగలిగారు. మేము దాన్ని కౌంటర్ అయ్యలేకపోయినాం గట్టిగా. కాంగ్రెస్ వాళ్ళు సక్సెస్ అయ్యారు అందులో, మేము ఫెయిలియర్ అయినాం అందులో. బీజేపీ టీఆర్ఎస్ ఒకటి అనేది కాంగ్రెస్ తీసుకపోయింది, బాగా పోయింది. దాన్ని మేము తిప్పికొట్టడంలో కొద్దిగా ఫెయిలియర్ అయినాం. కానీ వాస్తవమే కదా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేది. అరే మేము మా గోల్ ఒకటే ఉండే, మా ఈటల రాజేందర్ అన్న గోల్ ఒకటే ఉండే. మేము రావడం, బీజేపీలోకి రావడమే మా గోల్ ఒకటే ఉండే. కేసీఆర్ ని దించడమే మా గోల్ ఉండే. ఈ రోజు ఓడిపోయినా సరే మరి అలాంటప్పుడు ఈటల రాజేందర్ గారు గతంలోనే కాంగ్రెస్ కి వెళ్ళి ఉండొచ్చు కదా, బీజేపీకి ఎందుకు వెళ్ళి? తన ఆస్తుల్ని కాపాడుకోవడానికి అంతేనా? ఆస్తులు ఏమున్నాయి? ఆస్తులు సెంట్రల్ గవర్నమెంట్ చేతులు ఏముంటాయి? అదే తప్పు చేస్తే మళ్ళీ కేసీఆర్ ఏం చేసిండు? ఇన్ని రోజులు లోపలేసేది ఉండే ఈటల రాజేందర్. ఏం చేసిండు ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు? లోపలేసేది ఉండే. అన్న, కాంగ్రెస్ ప్రతి సభలలో మిమ్మల్ని విమర్శిస్తూ ఉంది. ఏందనంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, కవిత లిక్కర్ స్కామ్లో సపోర్ట్ చేసినారు వాళ్ళని చెప్పి, ఇంకొకటి కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మీరు మాట్లాడుతున్నప్పటికీ దాని మీద విచారణ. అదైతే కరెక్ట్ ఉపేందర్. మేము కవితని అరెస్ట్ చేయకపోవడం వల్ల కూడా మేము కొద్దిగా ఫెయిలియర్ అయినాం. అదే ఆ రెండు మేము దాన్ని చేసుంటే మా పరిస్థితి కరెక్టే. అది మేము అందులో ఫెయిలియర్ అయినాం. దాని ఫలితం వేరుంటుండే. మరి ఎందుకు కవితను అరెస్ట్ చేస్తే ఆ ఫలితం వేరుంటుంది. చర్యలు ఎందుకు తీసుకోలేదు? అదే కదా, అది హైకమాండ్. ఆ కేసులు ఏందో, ఆ సిబిఐ ఏందో, ఈడీ ఏందో, అది మనం అంతవరకు మనం పోలేదు కదా. అది పార్టీకి సంబంధించింది కూడా కాదు. అది ఈడీ సిబిఐ చూసేది పార్టీకి ఏం సంబంధం ఉండదు కదా. అన్న, స్ట్రేట్గా చెప్పండి, మీరు ఈటల రాజేందర్ గారి దగ్గర కుడి భుజం లెక్క నమ్మిన బంటు లెక్క ఉంటారు కాబట్టి నేను ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా. ఈటల రాజేందర్ గారు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు జాయిన్ కాబోతున్నారు? లేదు, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో ఈటల రాజేందర్ గారు ఎప్పుడు పోబోతున్నారు? ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎప్పటికీ కాంగ్రెస్ లో చేరబోడు, పార్టీ మారబోడు. పార్టీలు మారాడు ఆయననే అన్ననే చెప్పిండు కదా, పార్టీలు మారడం మంచి పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీలో ఫిరోజ్ ఖాన్ గారు మాట్లాడుతూ ఈటల రాజేందర్ లాంటి పెద్ద వ్యక్తులు కూడా మాతో టచ్ లో ఉన్నారు, కాకపోతే అంతర్గత వ్యవహారాలు బయటకు చెప్పొద్దు కాబట్టి మేము చెప్తలేము, వస్తారు రాబోయే రోజులు అని చెప్పారు. మరి స్వయంగా పేరు కూడా తీసిరు. ఫిరోజ్ ఖాన్ చెప్తాడు, ఇట మన రేవంత్ రెడ్డి చెప్తాడు, బట్టి విక్రమ్ చెప్తాడు, అందరు చెప్తారు. మంచి లీడర్ రావాలని ఎవరని కోరుకుంటారు కదా. ఈటల అన్న లాంటి మంచి లీడర్ మంచి లీడరా? ఇక మంచి లీడరా కాదా ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఆయన ఎట్లాంటి లీడర్. అరే నేనేమంటారు, రాహుల్ గాంధీ మళ్ళీ ఎట్లా ఓడిపోయాడు? రేవంత్ రెడ్డి ఓడిపోలేదా? సీఎం కాలేదా? ఇప్పుడు కాయిందా లేదా సీఎం? మళ్ళీ ఓడిపోయాయండి కదా సీఎం. కేసీఆర్ ఓడిపోలేదా కామారెడ్డిలో? ఆ ఈక్వేషన్ లో చూసుకుంటే ఈటల అందరికంటే చాలా పెద్ద లీడర్. రోజుల్లో సీఎం అవుతాడు 100% అవుతాడు. మల్కాజ్గిరిలో గెలుస్తాడు, సెంట్రల్ మంత్రి అవుతాడు, తెలంగాణలో దృష్టి పెడతాడు, మళ్ళీ 5 ఏళ్లలో
పార్టీని బలోపేతం చేస్తాడు బీజేపీని. కేంద్రంలో పార్టీ గెలిస్తే మంత్రి అవుతారు, గెలవకపోతే గెలుస్తాడని ఎప్పుడో రిజల్ట్ వచ్చింది, సర్వేలు వచ్చినాయి, 450 పైన సీట్లు వస్తాయి, 50-60 సీట్లు కూడా రావు కాంగ్రెస్కి. మల్కాజ్గిరి నుంచి బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు కూడా గట్టి లీడర్లు నిలబడుతున్నారు అని ప్రచారం వస్తుంది, మరి వాళ్ళ పరిస్థితి? ఎవరు నిలబడినా ఈటల రాజేందర్ ముందట డిపాజిట్ కోల్పోతారు ఈసారి. కాన్ఫిడెన్స్ వాళ్ళు కూడా ఇది అన్నట్టు నేను చెప్తున్నా ఉపేందర్, ఇది కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్స్? నేను చెప్తున్నా ఓవర్ కాన్ఫిడెన్స్. నేను చెప్తున్నా టీఆర్ఎస్ వాళ్ళు కూడా కోరుకుంటారు ఈటల రాజేందర్ రావద్దని. ఇదైతే ఓవర్ కాన్ఫిడెన్స్ లెక్క అనిపిస్తుంది. మీకు తెలుస్తుంది కదా, నేను ఇది చూసిన వాళ్ళు ఇన్నోళ్ళు వాళ్ళకి అర్థమవుతుంది, మీకు కాకుండా. అయితే మీరు ఇందాక చెప్పింది గెలుస్తాడని చెప్పడం అయితే కాన్ఫిడెన్సే, దాన్ని నేను కాదను, కానీ గెలవాలని టీఆర్ఎస్ వాళ్ళు కూడా కోరుకుంటున్నారు అనడమే కొంచెం ఇబ్బందికరం. గెలవాలి అని నేను అంటలేను. ఈటల రాజేందర్ గారు మల్కాజ్గిరికి రావద్దని కోరుకునే దాంట్లో బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన వస్తే మాకు ఇబ్బంది అవుతుంది, మేము ఓడిపోతామని తెలుసు వాళ్ళకి. కాంగ్రెస్కి తెలుసు, బీఆర్ఎస్కి తెలుసు. ఈటల రాజేందర్ గారు రావద్దని రోజు కోరుకునేది కాంగ్రెస్, బీఆర్ఎస్. సరే, ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ని కాదని బీఆర్ఎస్ని కాదని ముఖ్యంగా ఈటల రాజేందర్ గారికి ఓటేయాలి మల్కాజ్గిరి ప్రజలు అని అంటే ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు మీరు? మంచి నాయకుడు ఆయన. ఒక్కసారి ఓడిపోవడం వల్ల ఓడిపోయిండు అంటారు. 7 సార్లు గెలిచినప్పుడు గెలిచిండని అన్న, 2 సార్లు మంత్రి. కరోనా పీరియడ్లో తెలంగాణ ప్రజలను ఎట్లా ఆదుకున్నాడో ప్రతి ఒక్క జిల్లాలు, మండలాలు, స్టేట్ మొత్తం తెలుసు ఈటల రాజేందర్ గురించి. నేను ఒకటి చెప్తాను, ఇప్పుడు గెలిచిన ఏ ఎమ్మెల్యేలను అవైలబిలిటీ ఉండరేమో, గెలిచిన ఏ ఎమ్మెల్యేలు కూడా అవైలబిలిటీ ఉండరేమో ప్రజలకి. గెలవకున్నా పొద్దున్న నుంచి రాత్రి వరకు అవైలబిలిటీ ఉంటాడంటే ఈటల రాజేందర్ గారు ఒక్కరు ప్రజలకి. కెమెరా వరకే చెప్తారా? ఆయన ఇంటి దగ్గర మీరు రండి, ఒక రోజు ఇంటికి రండి, జన సమాధానం చూడండి. ఆయన గెలిచిన వాళ్ళ దగ్గరకు పోవాలి, గెలవని వాళ్ళ దగ్గర ఎంతమంది ఉంటారు చూడండి. ఎవరింటి దగ్గర? ఈటల నా దగ్గర, ఈటల ఇంటి దగ్గర వచ్చి చూడండి, ఒకసారి రండి చూడండి. గెలిచిన ఎమ్మెల్యే దగ్గర ఉండొచ్చు 24 hours 24/7 ఈటల రాజేందర్ గారు అవైలబిలిటీ ఉంటుంది ప్రజలకు. ఆయన ఎమ్మెల్యే గెలవలేదు కదా, ఏం పనులు చేస్తారు? గెలవకున్నా ఆయన తోచిన సహాయం అయినా చేస్తాడు, ఆయనకు హాస్పిటల్ పంపిస్తాడు, చెప్పిన వాళ్ళకి ఉంటుంది. ఆయన 7 సార్లు ఎమ్మెల్యే. కొంతమంది వింటారు చెప్తే, మంచి పనులు చెప్తే, బీదోళ్ళు స్కూల్ గురించి చెప్తాడు, లేకుంటే ఏదో ప్రాబ్లం అవుతుందని చెప్తాడు, మాట్లాడతాడు, వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్టు చూస్తాడు. అట్లా ఉండాలి కదా. ఓటమి సవి చూసినాక కూడా 24 గంటలు ప్రజలలో ఉండే మనిషి ఈటల రాజేందర్ గారు. గెలిచినైనానే ఉండడు. ఇవాళ ఉన్న దాంట్లో అందరు ఎమ్మెల్యేలు ఆయన అవైలబిలిటీ ఉంటాడు. రోజు పొద్దున 6 గంటల నుంచి ప్రజలను కలుస్తూనే ఉంటాడు, సమస్యలు వస్తూనే ఉంటాయి, చెప్తూనే ఉంటారు. ఒక్కొక్క సమస్య పరిష్కారం వాళ్ళకి చెప్పి పరిష్కారం చేస్తూనే ఉంటారు. ఈటల రాజేందర్ గారు అంత లీడర్ ఏం కాదు. మీరు చెప్తున్నట్టు ఒకవేళ ఈటల రాజేందర్ గారు మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తే బీజేపీ పార్టీని చూసి ఆయనకు ఓటేయాలా, ఆయన వ్యక్తిత్వాన్ని చూసి ఓటేయాలంటే? ఆయన వ్యక్తిత్వాన్ని చూడాలి, బీజేపీ పార్టీని చూడాలి, మోడీని చూడాలి, అమిత్ షాని చూడాలి, ఈటల రాజేందర్ని చూడాలి. ఢిల్లీలో మోడీని చూడాలి, తెలంగాణలో ఈటల రాజేందర్ని చూడాలి. కిషన్ రెడ్డి గారిని చూడొద్దా? నేనేమంటున్నాను, అది నా వారు కాదు నేను చెప్పేది. ఢిల్లీలో మోడీని చూడాలి, తెలంగాణలో ఈటల రాజేందర్ని చూడాలి. ఏం చేసిందన్న ఈటల రాజేందర్ గారు? మీకు ఇంతగానో రాష్ట్ర అధ్యక్షుడిని సైతం పక్కన పెట్టి ఈటల రాజేందర్ గారి గురించి మాట్లాడుతున్నాను. ముందు అట్లాంటి నేను అదృష్టంగా భావిస్తానండి, నేను అదృష్టంగా భావిస్తా. అట్లాంటి మనిషితో నేను తిరుగుతున్నా, నేను ఆ మనిషితో ఉంటున్నా అంటే నేను చాలా అదృష్టం భావిస్తా.